సందుల్లో ఒక చిన్న ఇంట్లో ఉండేది గంగు. వయసు కారణంగా తన మొహం మీద ముడతలైతే వచ్చాయి, కాని కళ్లల్లో ఇప్పటికీ సముద్రం వంటి లోతు ఉంది. చిన్నప్పట్నుంచి చదువుకోవాలనే కలలు కనింది, కాని పరిస్థితుల కారణంగా తను చేపలు అమ్మే వ్యక్తిగా మారింది. ఏ తాజా చేపలు రండమ్మా, ఇవాళ చాలా తాజాగా ఉన్నాయి. ఇదిగో గంగు, ఇవాళ నువ్వు ధర చాలా ఎక్కువగా చెబుతున్నావు. నిన్న సగం ధరకే ఇచ్చావు కదా. ఏం చెయ్యాలి బాబాయ్, ధరలు పెరిగిపోయాయి. నేను కూడా బతకాలి కదా, కడుపు నింపుకోవాలి. జీవితం కూడా ఈ ఎండు చేపల్లాగే అయిపోయింది. పలకరించేవారే లేరు. రోజు గడిచిపోయింది, కనీసం సగం సరుకు కూడా అమ్ముడు పోలేదు. గంగు అలసిపోయి తన ఇంటికి తిరిగి వెళ్తుంది. ఒంటరిగా ఉన్న గదిలో చిన్న పొయ్యి మీద పప్పు పెడుతుంది. ఒంటరితనం తన గుండెల్లో భారంగా మారుతుంది. ఎన్నేళ్లు గడిచిపోయాయి. అదే బుట్ట, అదే వాసన, అవే గొడవలు. ఎంతకాలం ఇలా బతకాలి? నా కలనెప్పటికైనా నిజం చేసుకోవాలి. చిన్నప్పట్నుంచి ఆటో నడపాలనే కోరిక నాకుంది. అన్ని వీధులు తిరగాలి అనుకున్నాను. డబ్బు సంపాదించొచ్చు, మగవాళ్లకి నిరూపించొచ్చు నేను కూడా ఎంత డాషింగ్ అని. కానీ జీవితం నాకు అవకాశం ఇవ్వడం లేదు. సర్లే. పాపం గంగు తన రోజువారీ జీవితంతో అలసిపోయింది. తను తన చిన్న కలను నిజం చేసుకోవాలి. దురదృష్టవశాత్తు అది కూడా అలాగే మిగిలిపోయింది. అప్పుడే వీధిలో గందరగోళం మొదలవుతుంది. పక్కనే ఉండే రమేష్ బాబాయ్ తన పాత రిక్షాను అమ్ముతున్నాడని ప్రకటిస్తాడు. గంగు వెంటనే పరిగెత్తుకుంటూ అతని దగ్గరకు వెళ్తుంది. ఇదిగో రమేష్ బాబాయ్, రిక్షానెందుకు అమ్ముతున్నావు? ఇప్పుడు నా నడుము నాకు సహకరించట్లేదు గంగు. రిక్షా నడపడం చాలా కష్టంగా ఉంది. అమ్మేద్దాము అని అనుకుంటున్నాను. ఎవరైనా సరే జాగ్రత్తగా చూసుకుంటే ఇది మరో 10 ఏళ్ళు నడుస్తుంది. ఎంతకు అమ్ముతున్నారు? కేవలం 50,000కు. సరే బాబాయ్, ఈ అవకాశం మళ్ళీ దక్కదు. నేను రిక్షా తీసుకుని తీరతాను. మరుసటి రోజు గంగు రమేష్ బాబాయ్ దగ్గర రిక్షా తీసుకోవడం గురించి మాట్లాడుతుంది. కానీ డబ్బులు సరిపోని కారణంగా తను బాబాయ్ని 4 నెలలు సమయం కావాలని అడుగుతుంది. బాబాయ్ దానికి ఒప్పుకుంటారు. ఇక గంగు కష్టం మొదలవుతుంది. ఉదయం చేపలను అమ్మి డబ్బు సంపాదిస్తుంది. రిక్షా కొనడానికి దాచిపెడుతుంది. 3 నెలలు గడిచిపోతాయి. అన్ని నెలల సంఘర్షణ తర్వాత కూడా గంగు అంతవరకు 15,000 మాత్రమే జమ చేయగలిగింది. అసలు నాకు ఎందుకిలా జరుగుతోంది? నేనసలు ఏం తప్పు చేశాను? నేను ఇంత కష్టపడిన తరువాత కూడా 50,000 కూడా జమ చేయలేకపోయాను. రిక్షా కొనాలనే నా కల ఎలా నెరవేరుతుంది? ప్రతిరోజు పనులు, అందరితో గొడవలు, ఇంకా నా కష్టం అంతా వృధా అనిపిస్తోంది. అది చాలక సమయం కూడా తగ్గిపోతూ ఉంది. నేనెప్పటికైనా విజయం సాధించగలుగుతానా? ఎప్పటికీ సాధించలేనేమో. ఇదే నిజం. గంగు కల మళ్లీ ఒకసారి చెదిరిపోయే పరిస్థితికి చేరుకుంది. అప్పుడే ఒకరోజు ఉదయం గంగు చేపలు పట్టడానికి వెళ్ళింది. సముద్రం ఒడ్డున వల వేసే సమయంలో తను గమనిస్తుంది, వలలో చేపలతో పాటుగా గవ్వలు కూడా కొన్ని ఇరుక్కుంటాయి. సరిగ్గా దగ్గరగా చూసేసరికి అందులో తనకి ఏదో మెరుస్తూ కనిపించింది. ఇది భలే! ఇప్పుడు నేను దీన్ని అమ్ముతాను. నమస్కారం సేట్ గారు. అరే గంగు, ఏంటి ఇవాళ ఇటువైపు వచ్చావు? అది నాకు డబ్బులు కావాలి. దానికోసం నేనొకటి అమ్మాలనుకుంటున్నాను. సరే, ఏమమ్మాలనుకుంటున్నావో చూపించు. అది ఈ ముత్యం. చాలా కొత్తది, మెరిసిపోతోంది కూడా. నేను దీన్ని అమ్మాలి. అరే, ఇది చాలా అందమైన ముత్యం. నేను దీనికి నీకు 50,000 రూపాయలిస్తాను, సరేనా? నిజమా? 50,000? అవును. సరే సరే, పర్వాలేదు, ఇవ్వండి. అది చమత్కారమే. మొత్తానికి గంగు 50,000 సేకరించింది. అదే రోజు రిక్షాను కొనింది. ఇప్పుడు తన దగ్గర ఒక మెరిసిపోయే కొత్త రిక్షా ఉంది. తనెంతో గర్వంగా అన్ని వీధులు తిరుగుతుంది. చేపలమ్మడానికి బయలుదేరుతుంది. ఆహా, ఇప్పుడు నేను బయలుదేరాను. రిక్షా కొన్న తరువాత గంగు చాలా సంతోషంగా ఉంది. తన కలల బండి ఇప్పుడు రోడ్ల మీద పరిగెడుతోంది. కాని నెమ్మది నెమ్మదిగా తన స్వభావం మారిపోతుంది. ఇంతకు ముందు గంగు కస్టమర్లతో నవ్వుతూ మాట్లాడేది. ఇప్పుడు తరచూ గొడవ పడుతుంది.
తను అనుకుంటుంది తన దగ్గర రిక్షా ఉంది కాబట్టి ఎవరి ముందు తల వంచక్కర్లేదు అని. అరే గంగు, రిక్షాని మధ్యలో ఎందుకు ఆపావు? మొత్తం వీధంతా ఆగిపోయింది. దీన్ని కాస్త పక్కకి పెట్టు. ఎందుకు? మీకు వెళ్ళటానికి వేరే ఏ దారి దొరకలేదా? చూడు, ఇది నా రిక్షా. దీన్ని నేను ఎక్కడ కావాలంటే అక్కడ పెడతాను. మధ్యలో మాట్లాడే అర్హత నీకు లేదు. అర్థమైందా? వెళ్ళు, వేరే దారిలో వెళ్ళు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంత పొగరు మంచిది కాదు గంగు. ఆహాహాహా, నిన్ను నేనేమైనా అడిగానా? లేదు కదా. మర్యాదగా ఇక్కడి నుంచి బయలుదేరు. ఆంటీ, నా గాలిపటం దారాన్ని కాస్త తీసిస్తారా? నువ్వెళ్ళిక్కడ్నుంచి. నీలాంటి పిల్లలు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. గంగు, ఏంటిదంతా? చిన్నపిల్లలతో అలా మాట్లాడ్డానికి నీకు సిగ్గనిపించటం లేదా? నువ్వు నాకెందుకు చెప్తున్నావు? నీ పిల్లాడికి బుద్ధి లేదా? నా రిక్షాని ముట్టుకోవడం నాకు నచ్చదని నీకు తెలుసు కదా. గంగు కోపం ఇంకా పొగరు రోజురోజుకి రెట్టింపవుతుంది. వీధిలో వాళ్లందరూ తనని చూసి భయపడతారు. దానితో గంగు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది. ఒకరోజు ఎవరితోనో గొడవ పడుతూ గంగు రిక్షా తీసుకుని వీధుల్లో వేగంగా వెళ్తుంది. తన రిక్షా ఎంత వేగంగా వెళ్తుందంటే తనకి యాక్సిడెంట్ అవుతుంది. రిక్షా లోయలో పడిపోతుంది. గంగు దారుణంగా గాయపడింది. ఆ కారణంగా తన కాళ్ళు అవిటివయ్యాయి. చూపును కూడా కోల్పోయింది. ఇప్పుడు తనకి రిక్షా నడపడానికి శక్తి లేదు. చేపలు అమ్మే ఆసరా కూడా లేదు. భగవంతుడా, నేను ఎంత పెద్ద నేరం చేశాను. నా పొగరు నా నుండి అంతా లాగేసుకుంది. నాకు జనాలు తోడులేరు, ఆరోగ్యము, అలాగే కల కూడా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? లేదు, ఇలా ఏడిస్తే లాభం లేదు. నువ్వు బ్రతకాల్సిందే గంగు, బ్రతకాల్సిందే. కాని ఎలా? ఎలాగో నాకు తెలుసు. గంగు దగ్గర ఇప్పటికీ కూడా ఆ 15,000 ఉన్నాయి. ఇంతకుముందు దాచిపెట్టినవి. పూర్తిగా ఓటమిని అంగీకరించడానికి బదులుగా రిక్షాకి మరమ్మత్తు చేయించాలనుకుంది. తనకి బాగా తెలుసు తనే స్వయంగా దానిని నడపలేదని. కాని దానికి కూడా తను ఒక మంచి ఆలోచన చేసింది. తను వెంటనే వీధిలో ఉండే మంగులుని ఇంటికి పిలిచింది. మంగులు, ఇప్పుడు నేను రిక్షా నడపలేను. కాని నువ్వు వయసులో ఉన్నావు. నువ్వు దీన్ని నడపచ్చు. నువ్వు చదువుకోవడానికి నీకు డబ్బులు కావాలని నాకు తెలుసు. కాని నీ పనికిరాని తండ్రి సగం డబ్బు తన కోసమే ఖర్చు చేసుకుంటున్నాడు. అందుకే నువ్వు సగం రోజు ఈ రిక్షాని నడుపు. ఎంతైతే సంపాదిస్తావో అందులో సగం నాకివ్వు. మిగతాది నువ్వు తీసుకో. దానితో నీ పని జరుగుతుంది, నాకు బతకటానికి ఆసరా కూడా దొరుకుతుంది. పిన్ని, నువ్వు చెప్పేది నిజమేనా? ఈ రిక్షాని నేను నడపనా? అరే, ఇది నాకు కల నిజమైనట్టు అనిపిస్తోంది. నేను సిద్ధంగా ఉన్నాను పిన్ని, నేను సిద్ధంగా ఉన్నాను. మొత్తానికి గంగు ఎలాగైతే అనుకున్నాడో అలాగే జరిగింది. ఇప్పుడు మంగ్లు రోజూ రిక్షా నడుపుతాడు. తన సంపాదనలో సగం గంగుకి ఇస్తాడు, మిగతా సగం తనే ఉంచుకుంటాడు. గంగుకి తను బతకడానికి ఆసరా దొరికింది. తను స్వయంగా రిక్షా నడపలేదు, కాని తను తన కలను చావనివ్వలేదు.